ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనము ఈ యొక్క జన్మలో లైఫ్ జన్మించినప్పుడు ఒక యోగంలో జన్మిస్తాం. అది పర్టికులర్గా పూర్వజన్మ కర్మ. ఆ పూర్వజన్మ కర్మను కనుక మనం సెట్ చేసుకోగలిగితే, అది ఏ రూపంలో వస్తుందో తెలుసుకోగలిగితే, దాని జోలికి వెళ్లకుండా మనం జాగ్రత్త పడగలిగితే 100% మనం సేవ్ అవుతాం. గుర్తుపెట్టుకోండి. అది ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. బట్ నేను మీకు ఇప్పుడు చెప్పేది ఒక్కొక్క లగ్నాన్ని బట్టి జనరల్గా చెప్తాను. బట్ పర్సనల్ చార్ట్లో ఆ యొక్క పూర్వజన్మ కర్మకారకుడు కాంబినేషన్స్ని బట్టి మారుతూ ఉంటుంది. అది అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది, ఒకసారి డౌన్ఫాల్ని చేస్తుంది. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే దాంట్లో ఏంటంటే, కొన్ని అంశాల జోలికి వెళ్ళకపోవడం వల్ల, కొన్ని చేయడం వల్ల మీరు పూర్వజన్మ కర్మ యొక్క ప్రభావాన్ని చాలా మటుకు తగ్గించుకోగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు. ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యారాశి. మీకు ఎక్కువగా మీ యొక్క పూర్వజన్మ కర్మ ఏ రూపంలో మీకు వచ్చి ఇబ్బంది పెడుతుంది అంటే, మీ జన్మజాతకంలో చంద్రుడు బాగున్నాడు అనుకోండి, అదే పూర్వజన్మ కర్మ ఫుడ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్లో ఒక రేంజ్కి తీసుకెళ్తుంది. అదే చంద్రుడు కనుక మీకు పాడయ్యాడు అంటే, చేసే బిజినెస్లో ముఖ్యంగా ఫుడ్ రిలేటెడ్, వాటర్ రిలేటెడ్, ఎనీథింగ్ లిక్విడ్స్ రిలేటెడ్, లేనట్లయితే ఒక ప్లేస్ మారడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే, చక్కటి ఉద్యోగం ఉంటుంది, ఏం చేస్తారు, అమ్మ ఇది కాదు, ఈ ఉద్యోగం కాదు, ఇంకో ఉద్యోగంలోకి మారిపోదాం అనుకుంటూ ఉంటారు. కానీ అది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. చాలా పెద్ద అంటే చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. అది చాలా దాన్ని చూసుకోవాలి. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు బాగున్నాయి, మీకు మీ జాతకంలో చంద్రుడి యొక్క స్థితి బాగుంది, అందులో టాప్ రేంజ్కి వెళ్తారని చెప్పాను. ఫుడ్ కానీ, లేకపోతే మనకి ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ కానివ్వండి, లేకపోతే వాటర్ రిలేటెడ్, లిక్విడ్ రిలేటెడ్, వాటర్ ప్లాంట్స్ ఉంటాయి, ఇటువంటివి. అయితే ఇది ఎంతసేపు మీకు చంద్రుడు ఉండే పొజిషన్ మీదే ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆఫ్ మీ లగ్నం కన్యా లగ్నం. కన్యా లగ్నం అంటేనే బుధుడి యొక్క లగ్నము. బుధ లగ్నం ఏం చేస్తుందంటే, ఇది బిజినెస్ రిలేటెడ్ థింకింగ్స్, అలాగే మీరు ఎటువంటి విషయాన్నైనా మేనేజ్ చేసేటువంటి లక్షణాలు, ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దీంతోపాటు మీ యొక్క జాతచక్రంలో మీరు వీలైనంత మట్టుకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎక్కువగా వెళ్తూ ఉండండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉండండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా వీలైతే కాస్త తిరుపతికి వెళ్ళి రావడము, మరియు ఈ 6th లార్డ్ శని అయినప్పటికీ కూడా మీకు పంచమాధిపత్యం వచ్చింది. చాలామంది అనుకుంటారంటే, నాకు లాభాధిపతి ఉంటుంది కదండి చంద్రుడు, అందుకని నాకు చాలా బాగుంటుంది అనుకుంటారు. కాదు, మీకు లాభాధిపతి అయినప్పటికీ కూడా ఆయన మీ జన్మజాతకంలో పూర్వజన్మ కర్మను రూల్ చేసే కారకుడు అవుతాడు. అయితే మీ పర్సనల్ చార్ట్లో మళ్ళీ ఆ చంద్రుడు వెళ్ళి వేరే ఎవరికి ఇచ్చాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ శని వెళ్ళి దేని మీద ఎవరికి ఇచ్చాడు అనే దాని మీద. అంటే ఈ గ్రహాలు ఏంటంటే తను ఇచ్చేటువంటి రిజల్ట్స్ని ఒక్కోసారి తానే ఇవ్వదు, ఇంకోళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, లేదా కలిసి ఇవ్వడం జరుగుతుంది రిజల్ట్స్. కాబట్టి దాన్ని తెలుసుకోండి. తెలుసుకున్నట్లయితే అనే విధాలా బాగుంటుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా కాస్త మీరు నూనెని టెంపుల్స్లో, ఆలయంలో దీపారాధన కోసం ఇస్తూ ఉండండి. ఇంకా ఎక్కువ ప్రభావం ఉందనుకునేటువంటి వారు నూనెలో మీ ముఖాన్ని చూసుకొని ఆ నూనెని శివాలయంలో ఇవ్వండి అనే విధాలా బాగుంటుంది. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. మరి అలాంటప్పుడు పూర్వజన్మ కర్మను తెలుసుకోవడం ఎలాగా అనేటువంటి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మీ లైఫ్లో జరిగేటువంటి కొన్ని సంఘటనలు తీసుకొని, ఓకే నా లైఫ్ దీంతో కనెక్ట్ అయ్యి ఉందన్నమాట అని అనుకుని కూడా మీరు చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి ఎక్కువ అప్పుల పాలైపోతున్నామండి, బంధువర్గంలో అప్పుల పాలు ఇచ్చే నేను ఇబ్బంది పడుతున్నా అంటే మీ పూర్వజన్మ కర్మ దాంతో కనెక్ట్ అయింది. అప్పుడు మీరు సూర్య నమస్కారాలు చేసుకోండి. అలా కాదండి, నాకేదో కలిసి వస్తుందని అన్నారు, నేను దానికోసం తిరుగుతున్నానంటే మీరు ఖచ్చితంగా విష్ణు సహస్రనామాలు చేసుకోవాలి. అప్పుడు కానీ మీరు బయటపడరు. గుర్తుపెట్టుకోండి. లేదు, నేను కొంతమంది చూడండి, కొన్ని సినిమా ఫీల్డ్ అను ఫ్యాషన్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడ బోల్డ్ అంత ఖర్చు పెట్టేసి, లేకపోతే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అనవసరమైన గొడవల్లోకి ఇరుక్కుంటారు. అంటే బాగా గొడవల్లోకి ఇరుక్కుంటుంటారు. ఒక చిన్న గొడవ నా లైఫ్లో పెద్ద టర్న్ తీసుకొచ్చింది అంటూ ఉంటారు. అలా మీకు ఏదైనా ఒక గొడవ మూలంగా మీ లైఫ్ ఇబ్బంది పడుతుంది, ప్రతిసారి ఒక గొడవ వల్ల ఇబ్బంది పడుతుందంటే మీరు చేయవలసింది ఏంటంటే లలిత సహస్రనామాలు చేస్తూ ఉండాలి, గోవు క్యారెట్స్ తినిపిస్తూ ఉండాలి. మరి కొంతమందికి ఏమవుతుందంటే, ఇక్కడ
కట్టిన గృహం వల్ల లేకపోతే ఒక వాహనం తీసుకోవడం వల్ల మీ లైఫ్ ఒక మంచి స్టేజ్గా అసలు టర్న్ అయిపోతుంది. అదే మీ పూర్వజన్మలో ఉండేటువంటి బ్యాడ్ కర్మ. అలాంటప్పుడు చేయవలసింది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. అలా కాకుండా మీరు ఉదాహరణకి జీవిత భాగస్వామి ఎంటర్ అయినప్పటి నుంచే నా లైఫ్ టర్న్ అయింది అంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చేయవలసింది దక్షిణామూర్తి ఆరాధన. మరికొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ సమ్టైమ్స్ మీరు ఏదైనా ఒక ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన. మరికొన్నిసార్లు కొంతమందికి గమనించుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ రిలేటెడ్ వాటి మూలంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేయడం వల్ల మీ లైఫ్ తలకిందులు అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మీరు కాళికా అమ్మవారి ఆరాధన చేస్తే బయటపడగలుగుతారు. మరియు మరికొంతమందికి షేర్ మార్కెటింగ్ ద్వారా కూడా పోతూ ఉంటుంది. ఆర్ సంథింగ్ కొన్ని లైఫ్లో అంటే ఒక్కొక్కసారి ఒక బిజినెస్ చేశాను సార్, అద్భుతమైన వేవ్లోకి వెళ్ళాను, మళ్ళీ డౌన్ఫాల్ అయ్యాను అంటాడు. అలాంటి వాళ్ళు ముఖ్యంగా దత్తాత్రేయుడు ఆరాధన చేసుకోవాలి. మరికొంతమందికి ఏంటంటే వివాహం ద్వారా ఇబ్బంది వస్తుంది. ఒక జీవిత భాగస్వామి ఎంటర్ అయినప్పటి నుంచి లైఫ్ బాగా ఇబ్బంది పడింది అంటే మీరు లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేసుకోండి. మరికొంతమందికి అప్పులు చేయడం ద్వారా ఇబ్బంది వస్తుంది. అలాంటి వారు శ్రీమాత్రే నమః చేసుకోవాలి. మరికొంతమందికి ఎట్లా ఉంటుందంటే వారికి తల్లితోనే విభేదాలు ఉంటాయి. అటువంటి వారు విష్ణు సహస్రనామాలు, తండ్రితో ఇబ్బంది ఉందండి, గవర్నమెంట్ వ్యక్తులతో ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. అంటే ఇవన్నీ ఎందుకంటే మీ యొక్క ప్రాబ్లంను బట్టి కూడా ఉంటుంది. ఒక్కోసారి పూర్వజన్మ కర్మ కనెక్ట్ అయ్యి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పూర్వజన్మ కర్మ ఎలా ఉన్నా, మీ వాస్తు పరిస్థితులు ఎలా ఉన్నా, మీరు ప్రతిదానికి కూడా ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గాల్లో గొప్ప మార్గం ఏమిటి అంటే లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయడము. ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటి కనిపిస్తున్న ప్రతిదీ కూడా ఈశ్వరమయం, ఆ విష్ణుమయం అని అనుకుంటూ అందులో ఉండేటువంటి శక్తి ఎవరైతే ఉన్నారో లలితాంబిక అమ్మవారు అని చెప్పి మీరు గుర్తించినట్లయితే 100% మీరు ఈ కర్మ నుంచి బయటపడగలుగుతారు. దీంతో పాటు కొన్ని అలవాట్లు చేసుకోండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా కాసేపు ధ్యానంలో ఉండండి. ఒక ½ అన్ అవర్ 40 మినిట్స్ మినిమం ధ్యానం చేయండి. ఖచ్చితంగా ఏదైనా ఒక ఆలయానికి రెగ్యులర్గా వెళ్ళడం ప్రాక్టీస్ చేసుకోండి, మీ ఇంటి దగ్గరలో ఉండే ఆలయాలకి. అదేవిధంగా వీలున్నప్పుడల్లా ఏదో ఒక మొక్కను నాటండి. ఇవన్నీ కూడా మీ పూర్వజన్మ కర్మలు తగ్గిస్తాయి. వారానికి ఒక్కసారైనా గోశాలకు వెళ్ళడం మీరు చేయండి.